సీఎం చంద్రబాబు కడప జిల్లాలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లిలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎరిక్షన్ బాబుకు అధికారులు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్క్రీన్ పై తమిళనాడులో ప్రధాని మోడీ లివ్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు కడప జిల్లా నుండి, ఎరిక్షన్ బాబు ఇక్కడ నుండి వీక్షించారు. ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక కొద్ది క్షణాల్లో और देश भर में जमा हुए मेरे किसान भाई बहनों की भी क्षमा मांगता हूं। मुझे आने में करीब करीब 1 घंटा देरी हो गई, क्योंकि मैं आज पुट्टपर्ती में सत्य साईं बाबा के कार्यक्रम में था, लेकिन वहां कार्यक्रम थोड़ा लंबा चल गया तो मुझे आने में विलंब हुआ। आप सबको जो असुविधा हुई, ప్రజల్లో ఉన్నారు. సమస్యలన్నింటినీ కూడా గుర్తించి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు. 14-19లో మొదలుపెట్టినటువంటి వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయినాయి. అభివృద్ధి 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని బాధతోటి కష్టపడి అవమానాలు భరాయించి అక్రమ కేసులు కేసులు పెట్టించుకొని 53 రోజులు జైలు జీవితం అనుభవించి చేయని తప్పుకి ఇన్నింటి ఓర్చుకొని మన ప్రజల కోసం, ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం పోరాడి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆ రోజు మనందరూ కూడా సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ ఆ రోజు కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. రైతాంగం నమ్మారు, రైతులందరూ ఓట్లు వేశారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో విడతగా ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఈరోజు ఒక్కొక్క రైతుకి 7,000 రూపాయలు దగ్గర మన రాష్ట్రంలో 46,85,838 మంది రైతాంగానికి ఈరోజు మరికొద్దిసేపట్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులు రైతుల అకౌంట్లో జమ కాబోతా ఉన్నాయి. ఈరోజు మన నియోజకవర్గంలో అదేవిధంగా 33,264 మందికి పిఎం కిసాన్ ద్వారా టోటల్గా 26 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు 26 కోట్ల 29 లక్షల రూపాయలు ఈరోజు మన నియోజకవర్గంలో గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల అకౌంట్లో ఈ నిధులు విడుదల చేయబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా రైతాంగానికి ఆ రోజు పెద్దలు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.